హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో పక్కా కొలతలతో ఎప్పుడు చికెన్ పికల్ చేసినా పర్ఫెక్ట్ గా ఎంతో రుచిగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ వీడియోలో నేను చూపించిన కొలతలతో నేను చూపించిన ప్రాసెస్ లో ఒకసారి చికెన్ ఆవకాయని చేసి చూడండి. ఎప్పుడు ఇలానే చేస్తారు, అంత బాగుంటుంది. చికెన్ ఆవకాయ చేసినప్పుడు చాలా మందికి ముక్క గట్టి పడిపోవడం గానీ లేదా నిలవ ఉండకుండా ఉండడం గానీ జరుగుతూ ఉంటుంది. కానీ ఇలా నేను చూపించిన విధంగా ట్రై చేసి చూడండి, ముక్క గట్టి పడకుండా పర్ఫెక్ట్ గా ఉంటుంది. అలానే 2-3 నెలల వరకు బయట పెట్టినా కూడా నిలవ ఉంటుంది. చూస్తుంటుంటేనే నోరు ఊరిపోతుంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇలా చికెన్ ఆవకాయని చేసి పెట్టినట్లయితే అందరికి కూడా చాలా బాగా నచ్చుతుందండి. బయట అసలు కొనరు, చాలా టేస్టీగా కుదురుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. సో లేట్ చేయకుండా ఎంతో పర్ఫెక్ట్ గా తయారు చేసుకోగలిగే ఈ చికెన్ ఆవకాయ రెసిపీ కోసం ఫస్ట్ ఈ రెసిపీ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ ని తయారు చేసుకోవాలి. దానికోసం 1 కప్ మెజరింగ్ కప్ తీసుకుని అందులో అల్లం ముక్కల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇక్కడ నేను 2 కేజీల చికెన్ తో ఈ ఆవకాయని చూపిస్తున్నాను కాబట్టి దానికి తగ్గట్టుగా ఇంగ్రీడియంట్స్ ని చూపిస్తున్నాను. 2 కేజీల చికెన్ కి 1 కప్ వరకు అల్లం ముక్కలు పడతాయి. 1 కప్ అల్లం ముక్కలు అంటే ఇక్కడ నాకు 110 గ్రాముల వరకు వచ్చాయి. ఇలా కొలుచుకున్న అల్లం ముక్కల్ని ఒక మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ అలానే వెల్లుల్లి రెబ్బల్ని కూడా కొలుచుకుందాము. వెల్లుల్లిని కూడా ఇక్కడ నేను సేమ్ క్వాంటిటీ వేస్తున్నాను, అంటే 110 గ్రాముల వరకు వేస్తున్నాను. వెల్లుల్లి మనం కొద్దిగా ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి. 110 గ్రాముల నుంచి 125 గ్రాముల వరకు కూడా వేసుకోవచ్చు. ఇలా తీసుకున్న వెల్లుల్లిని కూడా మిక్సీ జార్ లోకి వేసుకుని అల్లం వెల్లుల్లిని రెండింటిని కూడా నీళ్లు లేకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసినప్పుడు అస్సలు నీళ్ళు అనేది వేయాల్సిన అవసరం లేదండి. పచ్చళ్ళు తయారు చేసేటప్పుడు మనం వాడే గిన్నెలైనా లేదా ఇలా మిక్సీ జార్లు అయినా లేదా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా పొడిగా ఉంటేనే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 1 కప్ వరకు వచ్చింది. 2 కేజీల చికెన్ కి 1 కప్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుంది. నెక్స్ట్ చికెన్ ని తీసుకుందాము. చికెన్ ఇక్కడ నేను బోన్లెస్ తీసుకున్నాను. చికెన్ ఏమైనా పెద్ద పీసెస్ ఉన్నట్లయితే అన్ని కూడా ఒకే సైజ్ ఉండేటట్టు కట్ చేసుకోవాలి. చిన్న పీసెస్ తీసుకున్నట్లయితే తొందరగా ఫ్రై అవుతాయి, అందుకనే కొద్దిగా చిన్న పీసెస్ నే కట్ చేసుకుంటున్నాను. చికెన్ ఆవకాయ కోసం చికెన్ ని బోన్లెస్ తీసుకోవచ్చు లేదా బోన్ తో కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను 2 కేజీల వరకు చికెన్ ని బోన్లెస్ తీసుకున్నాను. అన్ని కూడా ఈవెన్ పీసెస్ లా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి పెద్దది ఒకటి చిన్నది అలా కట్ చేసుకోకండి. నెక్స్ట్ ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, నెక్స్ట్ ఉప్పుని వేసుకోవాలి. ఉప్పుని ఇక్కడ నేను రాళ్ళ ఉప్పుని కొద్దిగా గ్రైండ్ చేసి తీసుకున్నాను. 2 కేజీల చికెన్ కి 1/2 కప్ వరకు ఉప్పు పడుతుంది. పచ్చళ్ళకి రాళ్ళ ఉప్పు వేసుకున్నట్లయితే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నేను ఇలా గ్రైండ్ చేసుకున్న ఉప్పుని 2 టీ స్పూన్ల వరకు వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోనే ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ లోంచి 2 లేదా 3 టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చికెన్ కి బాగా పట్టేంత వరకు ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. కనీసం 15 నుంచి 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ లోపు చికెన్ పికిల్ కి కావాల్సిన మసాలాని రెడీ చేసుకుందాము. మసాలా పొడి కోసం ఒక పాన్ లో 15 నుంచి 20 వరకు లవంగాలు, 8 నుంచి 10 వరకు యాలకులు, 3 ఇంచులు దాల్చిన చెక్క, అలానే 2 టీ స్పూన్ల వరకు మెంతుల్ని కూడా వేసుకోవాలి. ఇవి సగం పైనే ఫ్రై అయ్యేంత వరకు కూడా కంటిన్యూస్ గా మిక్స్ చేస్తూ లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి. మసాలాలు ఫ్రై చేసినప్పుడు పెద్ద మంట మీద ఫ్రై చేయకండి. అలా చేసినట్లయితే మసాలా పొడి అనేది టేస్ట్ బాగుండదు. లో ఫ్లేమ్ లోనే ఇలా కంటిన్యూస్ గా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకున్నట్లయితే మసాలా పొడి అనేది టేస్ట్ బాగుంటుంది. మెంతులు సగం పైనే ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలానే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. చికెన్ పికెల్ లో ఎక్కువ గ్రేవీ కావాలి అంటే ఈ టైంలో 2 లేదా 3 టేబుల్ స్పూన్ వరకు కూడా ధనియాలని వేసుకోవచ్చు. ఇక్కడ నాకు గ్రేవీ అంతగా ఎక్కువగా అవసరం ఉండదు కాబట్టి 1 టేబుల్ స్పూన్ మాత్రమే ధనియాలని వేసుకుంటున్నాను. జీలకర్ర ధనియాలు మంచి సువాసన వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. సో ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ ఆవాల్ని వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆవాలు ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఎక్కువగా ఫ్రై చేసినట్లయితే ఆవాలు కొద్దిగా చిరుచేది అనిపిస్తాయి. సో ఆవాలు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఇలా కలుపుకుని వీటిని చల్లారబెట్టుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. సో మసాలా పొడి అనేది ప్రిపేర్ అయిపోయిందండి. ఇలా తయారు చేసుకున్న మసాలా పొడిని పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ చికెన్ ని చూద్దాము. నెక్స్ట్ 15 నిమిషాల తర్వాత ఈ చికెన్ ని ఒక కడాయిలో వేసుకుని మీడియం టు హై ఫ్లేమ్ లోకి స్టవ్ ని అడ్జస్ట్ చేసుకుని ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి.
2 నుంచి 3 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మూత పెట్టి కుక్ చేసుకోవాలి. మూత పెట్టడం వల్ల చికెన్ లో ఉన్న వాటర్ అంతా కూడా రిలీజ్ అవుతుంది. ఇలా వాటర్ రిలీజ్ అయ్యి మళ్ళీ ఆ వాటర్ అంతా కూడా ఎగిరిపోయేంత వరకు కూడా ఈ చికెన్ ని కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేసినట్లయితే చికెన్ అనేది బాగా ఉడికి ఉంటుంది. లో ఫ్లేమ్ లో కుక్ చేయకండి, ఎందుకంటే చికెన్ పీసెస్ అనేవి చిన్నగా ఉన్నాయి కాబట్టి మీడియం టు హై ఫ్లేమ్ లోకి స్టవ్ అడ్జస్ట్ చేసుకుని అప్పుడప్పుడు ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. నీళ్ళన్నీ ఎగిరిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉంటుంది. ఇలా నీళ్ళంతా కూడా ఎగిరిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ చికెన్ ముక్కల్ని పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ మళ్ళీ కడాయిలో నువ్వుల నూనె గానీ లేదా వేరుశనగ నూనె గానీ వేసుకోవాలి. పచ్చళ్ళలో నువ్వుల నూనె వేసుకున్నట్లయితే టేస్ట్ బాగుంటుంది. నువ్వుల నూనె మీ దగ్గర లేనట్లయితే వేరుశనగ నూనె కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను నువ్వుల నూనె 700 గ్రాముల వరకు వేసుకుంటున్నాను. అంటే 1 కేజీ నూనెలో 1 గ్లాస్ వరకు నూనెని తీసేసి మిగతా నూనెని ఇందులో వేసుకోవాలి. ఇక్కడ నేను 2 కేజీలు చికెన్ తీసుకున్నాను కాబట్టి 700 గ్రాముల వరకు నూనెని తీసుకుంటున్నాను. నూనె కొద్దిగా వేడైన తర్వాత ఆల్రెడీ ఉడకబెట్టుకున్న చికెన్ ని ఇందులో వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత ఎక్కువగా గరిటతో కలపకండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే నెమ్మదిగా ఇలా కలుపుతూ ఉండాలి. మనం తీసుకున్నది 2 కేజీల చికెన్ కాబట్టి ఫ్రై అవడానికి కొద్దిగా టైం పడుతుంది. 2 కేజీల చికెన్ కాబట్టి కడాయి కూడా పెద్దదిగా తీసుకోవాల్సి ఉంటుంది, లేదంటే చికెన్ 2 సార్లుగా ఫ్రై చేయాల్సి ఉంటుంది. అలా చేసినట్లయితే చికెన్ ఫ్రై చేయడానికి చాలా ఎక్కువగా టైం పడుతుంది. పెద్ద కడాయిలో మొత్తంగా వేసుకుని ఫ్రై చేసుకున్నట్లయితే ఈజీగా తొందరగా అయిపోతుంది. ఈ చికెన్ ని మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఈ రెసిపీ కోసం నువ్వుల నూనె వేసుకున్నాను కాబట్టి నువ్వుల నూనెలో ఈ చికెన్ ఫ్రై చేసుకునేటప్పుడు ఇలా పొంగుతూ ఉంటుంది. నువ్వుల నూనెకి పొంగే గుణం ఉంటుంది కాబట్టి ఇలా పొంగుతున్నట్టుగా నొరగ కింద అనిపిస్తుంది. సో మీడియం ఫ్లేమ్ లోనే ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మంట పెద్దది పెట్టినట్లయితే నూనె ఎక్కువగా పొంగే అవకాశం ఉంటుంది. సో నిదానంగానే ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ ని ఎప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి అంటే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా కొద్దిగా డార్క్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఆవకాయ తయారు చేసేటప్పుడు చికెన్ ఫ్రై చేసుకోవడంలోనే ఉంటుందండి. చికెన్ సరిగ్గా ఫ్రై అవ్వకపోతే ఆవకాయ అనేది నిల్వ ఉండదు. అలానే చికెన్ మరీ ఎక్కువగా ఫ్రై చేసినట్లయితే చికెన్ ముక్కలు అనేవి బాగా గట్టిగా అయిపోయే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా డార్క్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్ ముక్కల్ని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ముక్కల్ని ఒక స్ట్రైనర్ లోకి వేసుకుని పక్కన పెట్టుకోవాలి. కడాయిలో చికెన్ ముక్కలు ఉండగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నట్లయితే నూనె ఎక్కువగా పొంగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ముక్కల్ని నేను సెపరేట్ చేసేస్తున్నాను. నువ్వుల నూనె కాకుండా మీరు వేరుశనగ నూనె వేసుకున్నట్లయితే చికెన్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ని చికెన్ లోనే వేసుకుని ఫ్రై చేసేసుకోవచ్చు. సో నువ్వుల నూనె వేసుకున్నాను కాబట్టి నేను సెపరేట్ చేసేస్తున్నాను. ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కల్ని పక్కన పెట్టుకుని ఆల్రెడీ మనం తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఇందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇలా కంటిన్యూస్ గా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కంపల్సరీ అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి, లేదంటే అడుగంటే అవకాశం ఉంటుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ లో పచ్చివాసన పోయి కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ని కూడా వేసుకుని మరొక 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ లో 2 నుంచి 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముక్క పర్ఫెక్ట్ గా ఫ్రై అయిపోతుంది. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి, ఇలా డార్క్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కడ పచ్చిదనం అనేది ఉండకూడదు. ముక్క మధ్యలో ఏమైనా తెల్లగా అనిపిస్తే ఇంకాసేపు ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ముక్క మొత్తం కూడా ఇలా డార్క్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎంతకన్నా ఎక్కువ వేయించినట్లయితే ముక్క కలర్ చేంజ్ అయిపోయి ఎర్రగా అయిపోతాయి. అలా అయినట్లయితే ముక్క గట్టి పడిపోతుంది. ముక్క ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న చికెన్ ని సగం చల్లారేంత వరకు ఇలా చల్లారి పెట్టుకోవాలి. నెక్స్ట్ మీకు నేను ముక్కను చూపిస్తున్నాను చూడండి, పైన కొంచెం గట్టిగా ఉండి లోపల లైట్ గా సాఫ్ట్ గా ఉంది. పైన కొద్దిగా గట్టిగా ఉండి లోపల లైట్ గా సాఫ్ట్ గా ఉన్నట్లయితే ముక్క ఉప్పు కారంలో ఊరేటప్పటికి కొంచెం గట్టి పడుతుంది. తినేటప్పుడు మరి గట్టిగాను ఉండదు, అలానే మరి సాఫ్ట్ గా కూడా ఉండదు, పర్ఫెక్ట్ గా ఉంటుంది. నెక్స్ట్ ఇందులోనే ఉప్పును వేసుకోవాలి. ఇక్కడ నేను రాళ్ళ ఉప్పుని గ్రైండ్ చేసుకుని 1/2 కప్ వరకు వేసుకుంటున్నాను. ఇందాక ఇందులో చికెన్ మ్యారినేషన్ చేసినప్పుడు కొద్దిగా వేసుకున్నాం కాబట్టి మిగతా ఉప్పుని ఇందులో వేసేసుకోవాలి. టోటల్ గా ఇక్కడ నేను 1/2 కప్ అంటే 80 గ్రాముల వరకు ఉప్పును వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోనే తయారు చేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా వేసుకుని 1.5 కప్ వరకు కాశ్మీరీ లాల్ మిర్చిని కూడా వేసుకోవాలి. అంటే ఆవకాయ కారం అంటారు కదా, ఆవకాయ కారం అయితే కలర్ ఎక్కువ కారం తక్కువ ఉంటుంది. ఈ కారాన్ని నేను ఇక్కడ 1.5 కప్ వరకు వేసుకుంటున్నాను. గ్రామ్స్ లో అయితే 135 గ్రాముల వరకు కారాన్ని వేసుకున్నాను. ఇది ఆవకాయ కారం కాబట్టి కొద్దిగా ఇలా ఎక్కువగా పడుతుంది. అదే మీరు నార్మల్ కారం వేసుకున్నట్లయితే అంటే కారం ఎక్కువగా ఉన్న కారం అనుకోండి, అంటే కూర కారం అంటారు కదా, ఆ కారాన్ని
కారాన్ని వేసుకున్నట్లయితే 1 కప్ వరకు కారాన్ని వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఉప్పు కారం బాగా కలిసేంత వరకు ఇలా కలుపుకోవాలి. ఆవకాయ కారం వేసుకున్నట్లయితే పచ్చడి చూడడానికి కలర్ ఇంత బ్రైట్ రెడ్ కలర్ లో ఉంటుంది. నెక్స్ట్ ఇందులోనే 1/2 కప్ వరకు నిమ్మరసాన్ని వేసుకోవాలి. ఇక్కడ నిమ్మరసాన్ని నేను 1/2 కప్ కన్నా కొద్దిగా తగ్గించి వేసుకుంటున్నాను. ఇక్కడ నేను 6 మీడియం సైజ్ నిమ్మకాయల నుంచి తీసిన రసాన్ని వేసుకుంటున్నాను. నిమ్మరసం బదులుగా మీరు కావాలి అంటే నిమ్మప్పుని కొద్దిగా నూరుకుని కూడా వేసుకోవచ్చు. నిమ్మప్పు హెల్త్ కి అంత మంచిది కాదు కాబట్టి ఇక్కడ నేను నిమ్మరసాన్ని వేస్తున్నాను. ఈ వీడియోలో నేను చూపించిన విధంగా సేమ్ ఇంగ్రీడియంట్స్ వేసినట్లయితే ముక్కలు ఎక్కువగా అలానే గ్రేవీ కొద్దిగా తక్కువగా వస్తుంది. అదే మీరు గ్రేవీ ఎక్కువగా కావాలి అంటే కొద్దిగా ధనియాలని లేదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కొంచెం ఎక్కువగా వేసుకున్నట్లయితే గ్రేవీ ఇంకా ఎక్కువగా వస్తుంది. సో ఇలా తయారు చేసుకున్న పచ్చడిని ఏదైనా జాడీలో గానీ లేదా గ్లాస్ కంటైనర్ లో గానీ లేదా సిరామిక్ జాడీలో గానీ ఇలా వేసుకుని ఇలా సమానంగా పచ్చడిని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక రోజంతా అలా వదిలేసేయండి. మధ్య మధ్యలో 1-2 సార్లు కలుపుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ నేను 2 రోజుల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఆవకాయను ఒకసారి ఇలా బాగా కలిపిన తర్వాత రుచి చూసినట్లయితే ఉప్పు కారం పులుపు కరెక్ట్ గా సరిపోయినట్లయితే పర్వాలేదు. ఇక్కడ నాకు కొద్దిగా ఉప్పు అలానే కొద్దిగా నిమ్మరసం అనేది తగ్గింది కాబట్టి నేను ఇక్కడ వేసుకుంటున్నాను. ఇందులో నాకు ఇంకా 1.5 టీ స్పూన్ వరకు ఉప్పు అలానే 2 మీడియం సైజ్ నిమ్మకాయల నుంచి తీసిన రసం కూడా పడుతుంది. ముందే ఉప్పు పులుపు వేసేసినట్లయితే ఎక్కువ అయితే తీయలేం కదా, సో అందుకనే కొంచెం తగ్గించి వేసుకోవాలి. అవసరం అయితే కొంచెం కలుపుకోవచ్చు కదా. ఇందులో నాకు ఉప్పు అనేది కరెక్ట్ గా 90 గ్రాముల వరకు పట్టింది. ఫస్ట్ 80 గ్రాముల వరకు వేసుకున్నాను. అలానే ఇంకొక 10 గ్రాముల వరకు ఉప్పు తగ్గిందని వేసుకున్నాను. నిమ్మరసం కూడా 1/2 కప్ వరకు వేసుకున్నాను. అంటే 8 మీడియం సైజ్ నిమ్మకాయల రసాన్ని వేసుకున్నాను. మీకు 2 డేస్ తర్వాత ముక్కను కూడా చూపిస్తున్నాను చూడండి. ముక్క మీకు చూస్తే తెలుస్తుంది. లోపల కూడా ఎక్కడ పచ్చదనం అనేది లేకుండా ముక్క పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇలా ఉన్నట్లయితే ముక్క మరీ గట్టిగాను ఉండదు, అలానే ముక్క మరీ సాఫ్ట్ గాను ఉండదు. మస్ట్ ట్రై రెసిపీ అండి, చాలా బాగా కుదురుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ చికెన్ ఆవకాయని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఆ రెసిపీని ఫోటో తీసి నాకు ఇన్స్టాగ్రామ్ లో కూడా షేర్ చేయండి. రెసిపీ ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అలానే రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం భారతీస్ కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.